రైట్ బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం సిరిసవాడలో పాఠశాల భవనం ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ రగడ రాజుకుంది. 2 వేర్వేరు శిలాఫలకాలు ఏర్పాటు చేయడం గందరగోళానికి దారితీస్తుంది. పాఠశాల ఆవరణలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పేరుతో ఒక శిలాఫలకం, ప్రస్తుత ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పేరుతో మరో శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. ఈ 2 శిలాఫలకాలు వేరువేరుగా ఏర్పాటు చేయడంతో తన పేరుతో ఉన్న శిలాఫలకాన్ని మాజీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి తన అనుచరులతో కలిసి ప్రారంభోత్సవం చేసి అక్కడ నుండి వెళ్లిపోయారు. ఎంజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్కూల్ భవనాన్ని నిర్మించడంతో 2 శిలాఫలకాలు ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఇక తర్వాత ప్రస్తుత ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే పాఠశాలను మాజీ ఎమ్మెల్యే ప్రారంభించినట్టు తెలుసుకుని విస్తుపోయారు. 2 శిలాఫలకాలు ఉన్నాయని తెలియడంతో ఎమ్మెల్యే ఆయన అనుచరులు అసహనానికి గురయ్యారు. డీఈఓ గోవిందరాజులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఈఓ గోవిందరాజులు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి వ్యతిరేకంగా రాజేష్ రెడ్డి అనుచరులు నినాదాలు చేశారు. దీంతో పోలీసులు కలుగజేసుకుని డీఈఓ గోవిందరాజులకు పోలీసులు రక్షణ కల్పించి అక్కడి నుంచి పంపించేశారు. ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి కూడా శిలాఫలకాన్ని ప్రారంభించకుండానే అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయారు. నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం సిరిసవాడలో పాఠశాల భవన ప్రారంభోత్సవం ప్రోటోకాల్ రగడ రాజుకుంది. 2 వేర్వేరు శిలాఫలకాలు ఏర్పాటు చేయడం గందరగోళానికి దారితీస్తుంది. పాఠశాల ఆవరణలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పేరుతో ఒక శిలాఫలకం, ప్రస్తుత ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పేరుతో మరో శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. ఈ 2 శిలాఫలకాలు వేరువేరుగా ఏర్పాటు చేయడంతో తన పేరుతో ఉన్న శిలాఫలకాన్ని మాజీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి తన అనుచరులతో కలిసి ప్రారంభోత్సవం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎంజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్కూల్ భవనాన్ని నిర్మించడంతో 2 శిలాఫలకాలు ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, అసలు ఈ శిలాఫలకాలు 2 ఏంటి, మరి ఇది గొడవకు దారి తీయడానికి గల ప్రధాన కారణం ఏంటి? లక్ష్మీనాథ్, నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం సిరిసవాడలో ఎంజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సిరిసవాడ ప్రభుత్వ
పాఠశాలను నిర్మించారు. అయితే ఈ రోజు పాఠశాల ప్రారంభోత్సవం కార్యక్రమం పెట్టుకున్నారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి కూడా ఇంటిమేషన్ చేశారు. అయితే ప్రోటోకాల్ పాటించలేదంటూ మాజీ ఎమ్మెల్యే మరియు జిల్లా అధికారులపై స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి మరియు అతని అంచెలు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే తాడూరు మండలం సిర్సవాడ గ్రామంలో ఎమ్మెల్యే రాకముందే మర్రి జనార్దన్ రెడ్డి తర్వాత విద్యా అధికారులు మొత్తం పాఠశాలను ప్రారంభించడంతో ఈ రగడ మొదలైందని చెప్పొచ్చు. అయితే ఎమ్మెల్యే రాకముందే ఎలా ప్రారంభిస్తారని జిల్లా డిఓ గోవిందరాజును కాంగ్రెస్ శ్రేణులు మరియు ఎమ్మెల్యే నిలదీశారు. దీనికి సంబంధించి ఆయన వివరణ ఇవ్వబోతుంటేనే కొంత వాగ్వాదం ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. అయితే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి ముందు పాఠశాల ఆవరణలో మంత్రి సమితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పేరుతో ఒక శిలాఫలకం ఏర్పాటు చేశారు. పక్కనే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి పేరుతో మరో శిలాఫలకాన్ని ఏర్పాటు చేసి ఈ రెండు శిలాఫలకాలు వేరువేరుగా ఏర్పాటు చేయగా తన పేరుతో ఉన్న శిలాఫలకాన్ని మాజీ ఎమ్మెల్యే ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ మర్రి జనార్దన్ వచ్చి ప్రారంభోత్సవం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే పాఠశాలను మాజీ ఎమ్మెల్యే ప్రారంభించినట్లు ఎమ్మెల్యే దృష్టికి వచ్చింది. అసలు ఏం జరుగుతుంది, పరిస్థితి ఏమిటని ఆరా చేయగా 2 శిలాఫలకాలు ఉన్నట్టు కూడా వెలుగులోకి వచ్చింది. అంతేకాకుండా బీఆర్ఎస్ సంబంధించిన ఫ్లెక్సీలు కూడా అక్కడ ఉండటంతో కొంత వాగ్వాదం పరిస్థితి నెలకొన్నది. అయితే ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పరిస్థితి ఏమిటని విస్తుపోయారు. అసహనానికి గురయ్యారు. డిఓ గోవిందరాజును పిలిచి క్లాస్ ఇచ్చారు. ఇదేంటి గందరగోళం అని మండిపడ్డారు. దీంతో కార్యకర్తలు తెచ్చిపోయి డిఓ గోవిందరాజులు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు కలగజేసుకుని సముదాయించేలోపే అక్కడి నుంచి గోవిందరాజు డిఏఓను నాగర్ కర్నూలు తరలించినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు జిల్లా అధికారులు ఈ విధంగా చేయడం తగదంటూ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి కొంత గట్టిగానే అధికారులపై మండిపడినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఎంజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్మించిన ప్రభుత్వ పాఠశాలను గవర్నమెంట్ కు అప్పగించాల్సి ఉండగా గవర్నమెంట్ కు సంబంధించి అధికారులు తనకు నిబంధనల ప్రకారం ప్రోటోకాల్ ప్రకారం తాను ప్రారంభించాలని ఉన్నా కూడా ఎంజీఆర్ మర్రి జనార్దన్ రెడ్డి ప్రారంభించడం కొంత ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇదే విధంగా ఇక ముందు కూడా కొనసాగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా గట్టిగానే నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి జిల్లా అధికారులపై ఫైర్ అయ్యారని కూడా చెప్పొచ్చు. లక్ష్మణ. థ్యాంక్ యూ ప్రదీప్.